విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇద్దరిది ఒకే రక్తం, ఇద్దరిది ఒకే పట్టుదల. పెద్దయిన వైఎస్ఆర్ వారసత్వం కోసం ఇద్దరు పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. వైఎస్ఆర్ మరణాంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలో తీసుకుని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెళ్ళు కలిసి పనిచేశారు. ఆ తరువాతనే విభేదాలు మొదలయ్యాయి అని అంటారు. అంతే, రాజకీయ దారులు వేరయ్యాయి. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి దానికి కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్గా వచ్చిన వైఎస్ షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనుక 1.25 కారణాలు ఉంటే అందులో షర్మిల జగన్కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరపున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూటమి కారణం అయితే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణమని విశ్లేషిస్తారు. చాలా సీట్లు తక్కువ మెజార్టీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బపడింది. అంటే కాంగ్రెస్కి షర్మిల సారథ్యం వహించడమే కారణం అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా వైసీపీ ఓటమి తర్వాత ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసి ఉన్న తరువాత ఇక ఆల్టర్నేషన్గా ఇండియా కూటమి వైపు చూస్తోంది అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న అన్నది కూడా తెలిసిందే. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అనదగిన వారు ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారు అని టాకు. వైఎస్ జగన్ ని తమ వైపు తిప్పుకుంటూనే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గూటిలో ఒదగాలి అంటే రెండు పార్టీల అధినేతలు అయిన షర్మిల జగన్ మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నారంట. ఇందుకోసం ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ లో పేరుపడిన ఒక పెద్ద ఆయన ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. అలా జరిగితేనే ఏపీలో కాంగ్రెస్ కి లాభం అన్నది కూడా భావన. ప్రస్తుతానికి ఇది పుకారుగా సాగుతున్న విషయం అని చెబుతున్నారు. అయితే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత షర్మిల చూపిస్తున్నారు. అది వ్యక్తిగత స్థాయిలోనే ఉంది. అలాగే తన ఓటమికి సొంత కుటుంబ సభ్యులు కారణం అయ్యారు అన్న బాధ, ఆగ్రహం జగన్లో ఉంది. మిగిలినవి ఎలా ఉన్నా షర్మిల విషయంలో జగన్ రాజీ ధోరణికి వస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే రాజకీయం అవసరం ఈ ఇద్దరికీ ఉంది. వెనక ఉన్న ట్రబుల్ షూటర్ ఇలాంటి వ్యూహాలలో ఆరితేరి ఉన్నారు. పైగా రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అన్నమాట కూడా ఉంది. అలా కనుక ఆలోచిస్తే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదరవచ్చు అని అంటున్నారు. అయితే ఇవన్నీ పుకార్లుగానే షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో కూడా తెలీదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.